మన మెయిన్ ఛానల్లో మ్యాక్డీ ఇండికేటర్ రిలేటెడ్గా 3 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఒక లెంత్ 12 మినిట్స్ అరౌండ్. కానీ ఈ వీడియో లెంత్ చూడండి ఎంత ఉందో. రెండు ఒకే ఇండికేటర్, మ్యాక్డీ ఇండికేటర్ గురించే కదా అంటే అందులో నేను మ్యాక్డీ ఇండికేటర్ ఏంటి అనేది చెప్పాను. ఈ వీడియోలో నేను మ్యాక్డీ ఇండికేటర్తో ట్రేడింగ్ ఎలా చేయాలి, పర్టికులర్లీ ఇంట్రాడే సిస్టమ్ ఒకటి మ్యాక్డీ ఇండికేటర్తో డెవలప్ చేసి హై ప్రాఫిటబుల్ ట్రేడ్స్ని ఎలా తీసుకోవచ్చు, మంచి రిస్క్ రివార్డ్ ఉండే ట్రేడ్స్ని ఎలా తీసుకోవచ్చని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాంపుల్ ఫ్యూ సెకండ్స్ ఈ క్లిప్ని ఒకసారి గమనించండి. ఈవెన్ ఈ గ్రీన్ క్యాండిల్స్ దగ్గర కూడా మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయం. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చాక బై ట్రేడ్ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఈ రీసెంట్గా ఫామ్ చేసిన లో. ఎప్పుడైతే ప్రైస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చి క్లోజ్ అవుతుందో, ఈ పాయింట్స్లో క్లోజ్ అవుతుందో ట్రేడ్ని తీసుకుంటారు. ఎందుకు క్లిప్ని చూపిస్తున్నానంటే రీసెంట్ టైమ్స్లో లెంతీ వీడియోస్ పర్టికులర్గా ఇండికేటర్స్ని యూజ్ చేసి ఎలా మనం ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసి ట్రేడ్ చేయొచ్చు అనే వీడియోస్కి అంతంత వీడియో లెంత్ ఉండడం కారణంగా మన వాళ్ళు ఎక్కువ చూడడానికి ఇష్టపడట్లేదు. కేవలం బేసిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 10-15 మినిట్ వీడియో చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కానీ ఇన్ రియాలిటీ ట్రేడింగ్కి ఉపయోగపడుతుందా? ఇండికేటర్స్ బేసిక్స్ తెలుసుకుంటూ వెళ్తే మనకు ఉపయోగపడతాయా? మెయిన్ ఛానల్లో ఇండికేటర్స్ రిలేటెడ్గా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి. బట్ వాటిని ఇన్ రియాలిటీ ట్రేడింగ్లో మనం ఎలా యూజ్ చేయాలని నేను ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసి మెయిన్ ఛానల్లో చెప్పలేదు, కానీ ఈ ఛానల్లో చెప్తున్నాను కాబట్టి ఇంత లెంత్కి వెళ్తున్నాయి. ఇన్ రియాలిటీ ఒక్క ఇండికేటర్ని రియల్గా ట్రేడ్ చేయడానికి మనం యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ సిస్టమ్ ఎలా ఉంటుందని చెప్పడానికైతే టైం అయితే పడుతుంది. ఈ వీడియోలో మేము బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టామనుకున్నప్పుడు మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇన్ బిట్వీన్ ఇన్ని మినిట్స్లో మనకి వీడియో ఉండడానికి చూడండి అన్న, ఆ మినిట్స్లో కూడా వీడియోని తీసుకురాగలం. మీకున్న ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఫర్దర్ వీడియోస్కి దాన్ని కంటిన్యూ చేద్దాం. ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ని కూడా నేను మీతో షేర్ చేయబోతున్నాను. సెంటర్ ఈ వీడియోలో నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాన్ని ఇన్ ద షార్ట్ ఫామ్ ఈ ఇమేజ్లో ఉంచాను. సెంటర్ వీడియోని చూశాక మీరు ఇమేజ్ని సేవ్ చేసి ఫ్యూచర్లో ఏవి గమనించాలనే క్లారిటీ మీకు డెవలప్ అవుతుంది. ఈ ఇమేజ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేస్తే 2,98,000 to 2,99,000 దగ్గరగా మన వాళ్ళున్న గ్రూప్ ఉంటుంది. అందులో పిన్డ్ మెసేజెస్ని క్లిక్ చేశారంటే మన ట్రేడింగ్ ఛానల్ అని వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మన ట్రేడింగ్ ఛానల్లోకి మీరు యాక్సెస్ అవుతారు. మ్యాక్డీ అంటే మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ కాబట్టి ఎంటైర్ కాన్సెప్ట్ అంతా మూవింగ్ యావరేజ్ థియరీపై డిసైడ్ అయి ఉంటుంది. అండ్ యాజ్ అ స్మాల్ రిమైండర్, మూవింగ్ యావరేజ్ రిలేటెడ్గా ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో, ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయింది. బట్ దీన్ని షార్ట్ టైం మూవింగ్ యావరేజ్ అంటే ఏంటనేది బ్రీఫ్గా మాట్లాడుకొని మ్యాక్డీలోకి వెళ్దాం. మనం యూజ్ చేస్తున్న టైం ఫ్రేమ్ అండ్ మూవింగ్ యావరేజ్ రిలేటెడ్గా మనం యూజ్ చేస్తున్న నెంబర్ మీన్స్ ఇప్పుడు టైం ఫ్రేమ్ 5 మినిట్స్ని సెలెక్ట్ చేసి మూవింగ్ యావరేజ్ 9 సెలెక్ట్ చేస్తున్నామంటే ఈ 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఉన్న లాస్ట్ 9 క్యాండిల్స్ ఒక యావరేజ్ ప్రైస్ని తీసుకొని ఈ లైన్ని డ్రా చేస్తున్నట్టు. ఒకవేళ 15 మినిట్లో ఉండి ఇక్కడ 10 తీసుకుంటున్నామంటే లాస్ట్ 10 క్యాండిల్స్ ఒక యావరేజ్ని తీసుకొని ఈ లైన్ని డ్రా చేస్తున్నట్టు. సో ఇది ఇన్ షార్ట్ మూవింగ్ యావరేజ్ ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనం మ్యాక్డీ దగ్గరికి వెళ్దాం. మ్యాక్డీ అని సర్చ్ చేస్తే మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చార్ట్ పైన అప్లై అవుతుంది. సో మనం ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్తో చేయడానికి ఏం లేదు కాబట్టి కంప్లీట్గా స్క్రీన్ అంతటినీ కూడా మ్యాక్డీ ఉంచుతున్నాను. సో ఇక్కడ మ్యాక్డీని జూమ్ చేస్తున్నాను కాబట్టి కేవలం ఈ ఇండికేటర్ గురించే మనం మాట్లాడచ్చు. ఓకే, ఇక్కడ టోటల్గా మీకు ఏం కనిపిస్తున్నాయి? 2 లైన్స్ కనిపిస్తున్నాయి, ఒక హిస్టోగ్రామ్ కనిపిస్తుంది. మీరు జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే మీకు అక్కడ అర్థమైపోతుంది. బ్లూగా ఉన్న లైన్ మ్యాక్డీ లైన్ అండ్ ఆరెంజ్గా ఉన్న లైన్ సిగ్నల్ లైన్. సో బ్లూగా ఉన్నది మ్యాక్డీ, ఆరెంజ్గా ఉన్నది సిగ్నల్ లైన్. ఓకే, అదే సేమ్ సెట్టింగ్లోకి అగైన్ వెళ్ళారంటే 12 and 26 అని కనిపిస్తూ ఉంటుంది. ఈ మ్యాక్డీ లైన్ ఎలా ఫామ్ అయిందంటే చార్ట్ పైన 26 ఈఎంఏని అప్లై చేసాం అనుకోండి, మనకు ఒక వాల్యూ వస్తుంది కదా. 26 ఈఎంఏ వాల్యూలోంచి 12 ఈఎంఏ వాల్యూని ఏ పర్టికులర్ పాయింట్లో అయినా మనం సబ్ట్రాక్ట్ చేస్తుంటే ఫామ్ అయ్యే వాల్యూతో డ్రా చేసిన లైనే ఈ మ్యాక్డీ లైన్. ఇన్ సింపుల్ టర్మ్స్ 2 మూవింగ్ యావరేజ్ మధ్యలో డిఫరెన్స్ని తీసుకొని మ్యాక్డీ లైన్ని ఫామ్ చేస్తారు. సిగ్నల్ లైన్ లాస్ట్ 9 మ్యాక్డీ లైన్ వాల్యూ ఈఎంఏ మీన్స్ ఈ రెండింటి డిఫరెన్స్తో ఫామ్ అవుతున్న డేటా లాస్ట్ 9 డేటా పాయింట్స్ని తీసుకొని ఎక్స్పోనెన్షియల్గా యావరేజ్ చేస్తే ఫామ్ అవుతున్నది సిగ్నల్ లైన్. మరి హిస్టోగ్రామ్ ఎలా ఫామ్ అవుతుంది? ఏ పర్టికులర్ పాయింట్లోనే మ్యాక్డీ లైన్కి ఒక వాల్యూ ఉంటుంది కదా. మీరు మీ రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఆ వాల్యూ కనిపిస్తుంటుంది. ఆ వాల్యూలో నుంచి ఆ కిందున్న సిగ్నల్ లైన్ వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఫామ్ అయ్యేదే మనకి హిస్టోగ్రామ్. చూడ్డానికి ఏవేవో ఉన్నట్లు అనిపిస్తాయి కానీ వీటన్నిటికీ రా మెటీరియల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో అలా 2 మూవింగ్ యావరేజ్ డిఫరెన్స్తో మ్యాక్డీ లైన్ ఫామ్ అయింది. ఆ మ్యాక్డీ లైన్ రిలేటెడ్గా ఫామ్ అవుతున్న వాల్యూస్ని లాస్ట్ 9 వాల్యూస్ని యావరేజ్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటూ వస్తే సిగ్నల్ లైన్ ఫామ్ అయింది.
ఆ మ్యాక్డీ అండ్ ఆ సిగ్నల్ లైన్ డిఫరెన్స్ చేస్తే హిస్టోగ్రామ్ ఫామ్ అయింది. సో ఇది మ్యాక్డీ యొక్క స్ట్రక్చర్. సో చార్ట్ పైన అప్లై చేయడం సింపుల్. మీరు యూజ్ చేస్తున్న బ్రోకర్ రిలేటెడ్గా ఇండికేటర్స్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మ్యాక్డీ అని మీరు సెర్చ్ చేశారంటే మీకు వస్తుంది మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అని. అప్లై చేస్తే చార్ట్ బిలో మీకు ఇలా డౌన్ సైడ్ అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం థియరిటికల్గా మ్యాక్డీని ఎలా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడితో ఒక కంక్లూజన్ తీసుకోవద్దు, ఇది థియరిటికల్గా మాత్రమే. నెక్స్ట్ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అది రియాలిటీ. ఈవెన్ పర్సనల్గా నేను గమనించేది కూడా మార్కెట్లో అలానే గమనిస్తాను. సో థియరిటికలీ ఫస్ట్ మనం క్రాస్ ఓవర్స్ గురించి మాట్లాడుకోవాలి. క్రాస్ ఓవర్స్లో బులిష్ క్రాస్ ఓవర్స్, బేరిష్ క్రాస్ ఓవర్స్ ఉంటాయి. సో బులిష్ క్రాస్ ఓవర్ అంటే ఈ ఆరెంజ్ లైన్ అయిన సిగ్నల్ లైన్ దాటి మ్యాక్డీ లైన్ పైకి రావడం. సో ఇక్కడ మ్యాక్డీ లైన్ వాల్యూస్తో కదా, 9 మ్యాక్డీ లైన్ వాల్యూస్తో కదా సిగ్నల్ లైన్ ఫామ్ అయింది. అంటే ఫాస్టర్ లైన్ వచ్చి మ్యాక్డీ లైన్, స్లోవర్ లైన్ వచ్చి సిగ్నల్ లైన్. సో ఎప్పుడైతే స్లోవర్ లైన్ కంటే ఫాస్టర్ లైన్ పైకి వస్తుందో, సిగ్నల్ లైన్ కంటే మ్యాక్డీ లైన్ పైకి వస్తుందో, దాన్ని అక్కడ జరుగుతున్న క్రాస్ ఓవర్ని మనం బులిష్ క్రాస్ ఓవర్గా చూస్తాం. సో బులిష్ క్రాస్ ఓవర్ అంటున్నాం కాబట్టి ప్రైస్ అక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో గమనిద్దాం. ఇది రీసెంట్ చార్ట్. సో ఇక్కడ చూస్తే బులిష్ క్రాస్ ఓవర్ మనకి ఎక్కడైతే ఫామ్ అయిందో అక్కడి నుంచి ప్రైస్ ఈ బులిష్ క్రాస్ ఓవర్తో పాటు అప్ సైడ్కి వస్తూ బేరిష్ క్రాస్ ఓవర్ ఇచ్చే పాయింట్ ఆఫ్ టైంకి ఇలా అప్ సైడ్ ప్రైస్ ర్యాలీ అయింది. మ్యాక్డీ ఇస్తున్న ఇండికేషన్, కింద ఇస్తున్న బులిష్ ఇండికేషన్కి ప్రైస్ రియాక్ట్ అయింది. అలాగే సేమ్ ఆపోజిట్ ఇక్కడ డౌన్ చూస్తూ రండి, మ్యాక్డీ లైన్ ఇక్కడ మనకి బేరిష్ క్రాస్ ఓవర్ ఫామ్ అయింది. ఈ పాయింట్స్లో మ్యాక్డీ లైన్ కిందకి వెళ్తుంది, సిగ్నల్ లైన్ పైకి వస్తుంది. అంటే ఫాస్టర్ లైన్ డౌన్ సైడ్కి వెళ్తుంది, స్లోవర్ లైన్ అయినా సిగ్నల్ లైన్ పైకి వస్తుంది. కాబట్టి అక్కడ మనకి బేరిష్ క్రాస్ ఓవర్ ఫామ్ అవుతున్నట్టు. ఆ బేరిష్ క్రాస్ ఓవర్ ఫామ్ అవుతున్న దగ్గర ఎగ్జాక్ట్గా నేను ఈ లైన్ ఉంచుతున్నాను. సో మీరు గమనిస్తే ఆ బేరిష్ క్రాస్ ఓవర్ మన కింద ఇండికేషన్ వచ్చిన తర్వాత ప్రైస్లో ఇలా డ్రాప్ కనిపించింది. అండ్ ఆ బేరిష్ క్రాస్ ఓవర్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా కంటిన్యూ అవుతూ వెళ్ళింది. సో బులిష్ క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు మార్కెట్ రిలేటెడ్గా బులిష్ వ్యూ, బేరిష్ క్రాస్ ఓవర్ వస్తున్నప్పుడు ఇలా మార్కెట్ రిలేటెడ్గా బేరిష్ వ్యూ. ఇలా థియరిటికల్గా మనం చూస్తూ ఉంటాం. ఇలా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని గమనిద్దాం. ఈ పాయింట్లో మనకి బేరిష్ క్రాస్ ఓవర్ ఫామ్ అయింది, అక్కడి నుంచి ప్రైస్లో మనకి ఇలా డ్రాప్ కనిపించింది. ఈ పాయింట్స్లో మనకి బులిష్ క్రాస్ ఓవర్, అక్కడి నుంచి ప్రైస్లో ఇలా ర్యాలీ. అండ్ ఈవెన్ ఈ పాయింట్స్లో బేరిష్ క్రాస్ ఓవర్, అక్కడి నుంచి ప్రైస్లో మనకి ఇలా ఫాల్ కనిపించింది. ఇలా ఎప్పుడెప్పుడైతే మనకి బులిష్ క్రాస్ ఓవర్ ఫామ్ అవుతూ ఉంటుందో మార్కెట్ రిలేటెడ్గా బులిష్ మూవ్ ఉండడానికి, అండ్ బేరిష్ క్రాస్ ఓవర్ ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటుందో మార్కెట్ రిలేటెడ్గా బేరిష్ వ్యూ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇలా థియరీ కనిపిస్తూ ఉంటుంది. అది కొంతవరకు నిజమే, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రియాలిటీలో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి బేరిష్ క్రాస్ ఓవర్ వచ్చింది. ఈ పాయింట్లో అగైన్ ఆ బేరిష్ క్రాస్ ఓవర్ ఇక్కడ బులిష్ క్రాస్ ఓవర్ అయిపోయింది. ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ ఇచ్చి అగైన్ ఇక్కడ మళ్ళీ బై సిగ్నల్ ఇచ్చింది. దీంతో మనకి యూజ్ రాలేదు. అగైన్ ఇక్కడ చూస్తే మల్టిపుల్ మనకి క్రాస్ ఓవర్స్ జరుగుతున్నాయి. టాప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది, అలా మల్టిపుల్ క్రాస్ ఓవర్స్ మనకి జరుగుతున్నాయి. మరి ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేసేలా మల్టిపుల్ టైమ్స్ క్రాస్ ఓవర్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, లోయర్ టైం ఫ్రేమ్స్లో దీన్ని చూడకూడదు. అండ్ హైయర్ టైం ఫ్రేమ్స్ అయినా 1 అవర్, డైలీ, వీక్లీ ఆ టైం ఫ్రేమ్స్లో చూస్తుంటే ఒక్కసారి క్రాస్ ఓవర్ జరిగితే మోస్ట్లీ దానికి రిలయబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇక్కడ గమనిస్తే వన్స్ మనకు ఒక క్రాస్ ఓవర్ జరిగితే, బేరిష్ క్రాస్ ఓవర్ జరిగింది. సో ఒక క్రాస్ ఓవర్ ఒక పాయింట్లో జరిగితే అంత ఈజీగా మళ్ళీ మనకి అగైన్ బులిష్ ఆర్ బేరిష్ క్రాస్ ఓవర్స్ అని మల్టిపుల్ క్రాస్ ఓవర్స్ ఉండవు. చాలా రేర్గా ఉంటాయి మనకి ఇలా రిపీటెడ్ క్రాస్ ఓవర్స్ని మనం హైయర్ టైం ఫ్రేమ్స్లో అవాయిడ్ చేయొచ్చు. ఓకే, అయితే ఇలా బులిష్ క్రాస్ ఓవర్ వస్తే బై, బేరిష్ క్రాస్ ఓవర్ వస్తే సెల్. ఇదే నా కాన్సెప్ట్. ప్రాక్టికల్లీ నేను ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయను. నేను మ్యాక్డీని ఎలా యూజ్ చేస్తాననేది ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. నేను పర్టికులర్లీ ఇలా బేరిష్ ఆర్ బులిష్ క్రాస్ ఓవర్ వస్తుంటే సెల్ ఆర్ బై సిగ్నల్స్ని నేను తీసుకోను. ఇన్ ద స్టార్టింగ్ డేస్ ఇండికేటర్ రిలేటెడ్గా స్టార్టింగ్ డేస్ తెలిసిన డేస్లో చేసేవాడిని. బట్ కొన్ని సందర్భాల్లో మల్టిపుల్ టైమ్స్, బట్ లేటర్ ఇండికేటర్ని ప్రైస్తో కంబైన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాటిని అవాయిడ్ చేశాను. సో ఇది ఫస్ట్ క్రాస్ ఓవర్స్ రిలేటెడ్గా. సో క్రాస్ ఓవర్స్లో బులిష్ క్రాస్ ఓవర్స్, బేరిష్ క్రాస్ ఓవర్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హిస్టోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హిస్టోగ్రామ్ని చూడగానే మనకి ఇలా హిస్టోగ్రామ్ గ్రీన్గా ఉన్నప్పుడు బులిష్ గాను, హిస్టోగ్రామ్ రెడ్గా ఉన్నప్పుడు బేరిష్ గాను చూడొచ్చు అనుకుంటాం. కానీ ఈ గ్రీన్ హిస్టోగ్రామ్లో కూడా మనకి 2 కలర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి థిక్ కలర్, ఒకటి లైట్ కలర్. విత్ రెస్పెక్ట్ టు కలర్ మనం దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, అండ్ విత్ రెస్పెక్ట్ టు హైట్ కూడా. కొన్ని చూస్తే చిన్నవిగా ఉన్నాయి, కొన్ని చూస్తే పెద్దవిగా ఉన్నాయి. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసెండింగ్ అలాగే డిసెండింగ్. మీన్స్ హిస్టోగ్రామ్ బార్స్ ఇలా పెరుగుతున్నప్పుడు మనం ఎలాంటి అబ్జర్వేషన్ ఉంచుకోవాలి, హిస్టోగ్రామ్ బార్స్ ఇలా తగ్గుతున్నప్పుడు మనం ఎలాంటి అబ్జర్వేషన్ ఉంచుకోవాలి. కరెంట్ ఉన్న మూవ్ స్ట్రెంత్ ఉందా, లేదా అది వీక్ మూవా? ఒకవేళ బులిష్గా మూవ్ అవుతుంది మార్కెట్, బుల్స్ దగ్గర స్ట్రెంత్ ఉందనుకుంటే ఏ పాయింట్లో ఆ స్ట్రెంత్ అనేది వీక్ అవ్వడం స్టార్ట్ అయింది, మీన్స్ ఆ బులిష్ మూవ్లో వీక్నెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందనే ఇండికేషన్ కూడా మనకి ఈ మ్యాక్డీ హిస్టోగ్రామ్ ద్వారా తెలుస్తుంది.
ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ కలర్ గురించి చూద్దాం. సో ఇక్కడే కలర్ తో మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. కలర్ ఎప్పుడైతే మనకి గ్రీన్ గా థిక్ గ్రీన్ గా ఉంటుందో, పైన మీకు ఏ యాక్షన్ అయితే కనిపిస్తుందో ఆ యాక్షన్ రిలేటెడ్ గా స్ట్రెంగ్త్ ఉన్నట్టు. సో మీరు చూస్తున్న మ్యాక్డీ రిలేటెడ్ గా మీకు ఇలా థిక్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటే దాని ఆ పైన ప్రైస్ మూవ్ లో కూడా స్ట్రెంగ్త్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. హిస్టోగ్రామ్ సైజ్ ఎప్పుడైతే పెద్దదిగా ఉంటుందో అది కూడా స్ట్రాంగ్నెస్ ఆఫ్ మూవ్ ని ఇండికేట్ చేస్తుంది, ఇంకా స్ట్రెంగ్త్ ఉంది మూవ్ లో అని. సో హయ్యర్ ద బార్ హయ్యర్ ద స్ట్రెంగ్త్. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి హిస్టోగ్రామ్ బార్స్ ఇలా అసెండింగ్ ఆర్డర్ లో పెరుగుతూ ఉంటాయో, మార్కెట్ లో ఏ మూవ్ అయితే కంటిన్యూ అవుతుందో ఆ మూవ్ ఆ సేమ్ డైరెక్షన్ లోనే కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇండికేషన్ మనకు వస్తుంది. సో ఎప్పుడైతే హిస్టోగ్రామ్ బార్స్ అనేటివి అసెండింగ్ ఆర్డర్ లోంచి డిసెండింగ్ ఆర్డర్ లోకి ఫామ్ అవుతుంటాయో, మోస్ట్లీ అవి లైట్ కలర్స్ లో ఉంటాయి. సో ఇలా ఎప్పుడైతే డిసెండింగ్ ఆర్డర్ లోకి ఈ క్యాండిల్స్ వస్తూ ఉంటాయో, దెన్ ప్రీవియస్ గా ఉన్న మూవ్ మీన్స్ ఈ బులిష్ మూవ్ అనేది ఫేడ్ అవుట్ అవడానికి పాసిబిలిటీ ఉంది, మీన్స్ వీక్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఇండికేషన్ ఈ డిసెండింగ్ ఆర్డర్ మనకి ఇస్తుంది. సో థియరిటికల్ గానే చెప్పేస్తున్నాను దీంట్లోనే. అండ్ అగైన్ ప్రాక్టికల్ గా నేను ఎలా గమనిస్తాననే దగ్గర కూడా ఈ పాయింట్ ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనలీ నేను గమనించేదైతే ఈ అసెండింగ్ అలాగే డిసెండింగ్ మూవ్. సో అసెండింగ్ మూవ్ మీన్స్ ఒక బార్ కంటే ఇంకొక బార్ హైయర్ లో ఉంటూ థిక్ కలర్ లో ఉందంటే టాప్ సైడ్ మనకు వస్తున్న ప్రైస్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఇంకా ఆ డైరెక్షన్ లో మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని. ఎక్కడైతే మనకి ఇలా పీక్ ఫామ్ అయ్యి మీన్స్ ఆ బార్స్ ఇంకా పెరగకుండా అక్కడి నుంచి తగ్గడం స్టార్ట్ అవుతాయో, అండ్ అది కూడా తగ్గడం లైట్ కలర్లో వస్తూ ఉంటుందో, దెన్ మోస్ట్లీ మనకు అక్కడ ప్రైస్ పీక్ ఫామ్ చేసి ఏ బులిష్ యాక్టివిటీ అయితే ప్రీవియస్గా కనిపించిందో అది ఫేడ్ అవుట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో బార్స్ అసెండింగ్ లో ఉన్నప్పుడు ప్రైస్ ని మోర్ బులిష్ గా చూస్తాం. ఎక్కడైతే పీక్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి బార్స్ డౌన్ అవుతుంటాయో, పాసిబిలీ ప్రైస్ అక్కడ పీక్ ఫామ్ అవడానికి స్కోప్ ఉందనేలా ఇండికేషన్ మనం తీసుకుంటాం. ఎగ్జాక్ట్ గా జరగాలని కాదు, కొన్ని సందర్భాల్లో ఆపోజిట్ గా కూడా జరుగుతుంది. బట్ విత్ రెస్పెక్ట్ టు ఇండికేటర్ ఓవరాల్ థియరీని చెప్తున్నాను. అలాగే డౌన్ సైడ్ వస్తున్న మూవ్ లో కూడా గమనించండి. ఇక్కడ మనకు ఒక థిక్ రెడ్ బార్ ఫామ్ అయింది. అక్కడ నేను ఒక వర్టికల్ లైన్ ని డ్రా చేశాను. ఈ రెడ్ బార్స్ కంటిన్యూస్ గా డౌన్ సైడ్ ఇలా ఫాలో అయ్యాయి. అండ్ దానికి అనుగుణంగా ప్రైస్ కూడా ఇలా ఫాలో అవుతూ ఎక్కడైతే పీక్ ఫామ్ అయిందో మీన్స్ వీటి యొక్క సైజ్ తగ్గుతూ వచ్చిందో, ప్రైస్ లో మనకి స్టెబిలిటీ ఆర్ ఒక దగ్గర బేస్ ఫామ్ చేయడం కనిపించింది. ప్రైస్ తో పాటు కదా ఇది ఫామ్ అవుతుంది, ఇది ముందు ఫామ్ అయిన తర్వాత కాదు కదా ప్రైస్ ఫామ్ అవుతుందంటే అట్లీస్ట్ మనకి ఇక్కడ రెడ్ కలర్ బార్స్ ఇక్కడ ఎండ్ అయ్యి ఫర్దర్ గా వాటి సైజ్ తగ్గుతూ ఉంటే అట్లీస్ట్ ఈ పాయింట్స్ లో అయినా మనకి ఇక్కడ వరకు వచ్చిన డౌన్ ట్రెండ్ ఫర్దర్ గా కంటిన్యూ అవ్వదేమో, ఇక్కడ నుంచి స్టెబిలైజ్ ప్రైస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ మనం బేరిష్ యాక్టివిటీ ఆర్ సెల్ యాక్టివిటీ తీసుకోకుండా ఉంటే బెటర్. ఫర్దర్ కన్ఫర్మేషన్ అట్లీస్ట్ ఈ రేంజ్, ఈ డౌన్ సైడ్ రేంజ్ బ్రేక్ అయ్యాక తీసుకోవచ్చని ఇక్కడ ఒక అట్లీస్ట్ ఒక స్మాల్ లైన్ డ్రా చేసైనా, లైక్ ఇలా ఒక లైన్ డ్రా చేసి ఉంచుకొనైనా ఈ లైన్ బ్రేక్ అయితే యాక్షన్ తీసుకుంటామనైనా మనం బేరిష్ యాక్టివిటీని ఆ పాయింట్లో అవాయిడ్ చేయొచ్చు. అగైన్ వీటిల్ని యూజ్ చేసి బై ఆర్ సెల్ కాదు, మనం ప్రైజ్ని బేస్ చేసుకునే యాక్షన్ తీసుకుంటాం. కానీ అలా ప్రైజ్ని బేస్ చేసుకుని యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఇవి ఇంకా ఫర్దర్గా ప్రైస్ పెరగడానికి స్కోప్ ఉంది, ఎస్ ఇంకా స్ట్రెంగ్త్ ఉంది ప్రైస్లో అని ఒక ఇండికేషన్ ఇస్తున్నప్పుడు, ఆర్ కొంచెం వెయిట్ చేయి, ప్రెజెంట్ బేరిష్ మూవ్ అనేది ఎగ్జాస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, కొంచెం చూసుకొని నీకు ఒక ప్రైస్ కన్ఫర్మేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే బేరిష్ యాక్టివిటీ తీసుకో అని చెప్పడానికిను మనకి ఇండికేటర్ యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది థియరిటికల్గా ఉన్న కాన్సెప్ట్. సో ప్రీవియస్గా చెప్పినట్లే సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు మనకి అగైన్ సపోర్ట్ రిలేటెడ్గా ప్రైస్ బులిష్గా ఒక క్యాండిల్ తీసుకొని టాప్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఈ డౌన్ సైడ్ మనకి బులిష్ కన్ఫర్మేషన్ కనిపిస్తుంది అనుకోండి, బులిష్ క్రాస్ ఓవర్ కనిపిస్తుంది అనుకోండి, అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్. ఎస్ మనం అనుకుంటున్న బులిష్ యాక్టివిటీ, ప్రైస్లో అనుకుంటున్న బులిష్ యాక్టివిటీని మ్యాక్డీ కన్ఫర్మ్ చేస్తుందని. అలాగే రెసిస్టెన్స్ దగ్గర నుంచి ప్రైస్ ఒక రెడ్ క్యాండిల్తో డౌన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకు ఒక బేరిష్ సెంటిమెంట్ ఆర్ బేరిష్ క్రాస్ ఓవర్ కనిపించింది అనుకోండి, అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్ మ్యాక్డీ దగ్గర నుంచి. అలాగే మనం అనుకుంటున్న దానికి అనుగుణంగా మనం ప్రైస్ ని చూసి ఏమనుకుంటున్నామో దానికి అనుగుణంగా కింద ఏదైనా క్రాస్ ఓవర్స్ కానీ హిస్టోగ్రామ్స్ కానీ కనిపిస్తున్నాయంటే అదొక ఫర్దర్ కన్ఫర్మేషన్ లో మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక జనరల్ అబ్జర్వేషన్, ప్రాక్టికల్ గా చూసేది. ప్రైస్ ని చూస్తూ అది కన్ఫర్మ్ చేస్తుందా లేదా మ్యాక్డీ ఇండికేటర్ అనేది జనరల్ అబ్జర్వేషన్. బట్ నేను ఈ క్రాస్ ఓవర్ కంటే కూడా లైక్ ఈ బులిష్ ఆర్ బేరిష్ క్రాస్ ఓవర్స్ కంటే కూడా ఈ మ్యాక్డీ హిస్టోగ్రామ్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇఫ్ నేను అనుకుంటున్న దానికి హిస్టోగ్రామ్ కూడా సపోర్ట్ చేస్తుంటే అది ఫర్దర్ కన్విక్షన్ని బిల్డ్ చేస్తుంది. ఆర్ నేను అనుకునే దానికి హిస్టోగ్రామ్కి వేరియేషన్ వస్తూ ఉంటే అక్కడ దగ్గరగా ఉన్న ప్రైస్ రిలేటెడ్గా హై అండ్ లో మెన్షన్ చేసి ఆ హై బ్రేక్ చేస్తేనో బయింగ్ యాక్టివిటీ, ఆర్ లో బ్రేక్ చేస్తేనో సెల్లింగ్ యాక్టివిటీ, ఫర్దర్ ప్రైస్ కన్ఫర్మేషన్ కోసం అయితే ఇంకొక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడానికి అయితే చూస్తాను. ఈ హిస్టోగ్రామ్ ని యూజ్ చేసి కూడా మనం బై అండ్ సెల్ సిగ్నల్స్ ని తీసుకోం. మనం చూస్తున్న పాయింట్ కి ఒకవేళ అనుకుందాం ఇలా రైజ్ అవుతున్నాయి, బులిష్ క్యాండిల్స్ ఇలా రైజ్ అవుతున్నాయి టాప్ సైడ్ కనుక్కుందాం, మీరు ఏ పర్టికులర్ పాయింట్లో చూస్తున్నారు, దెన్ ఆ పాయింట్లో వస్తున్న ఎటువంటి స్మాల్ బ్రేక్అవుట్స్ అయినా సరే మనం ట్రేడ్ చేయడానికి, మనకున్న బులిష్ సెటప్ ని ట్రేడ్ చేయడానికి కన్విక్షన్ దొరుకుతుంది. అండ్ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడ వరకు టాప్ సైడ్ మూవ్ అవుతూనే ఉంది, కానీ ఇక్కడ బార్స్
థిక్ గ్రీన్ నుంచి లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చాయి. సో ఇలాంటి సందర్భంలో మీరు ఈ లైట్ గ్రీన్ కలర్ ఉంది కదా బార్, అక్కడ ఉన్నారనుకుందాం. సో ఆ పాయింట్లో కూడా మీకు ప్రీవియస్గా ఉన్న యాక్టివిటీ, బులిష్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఇక్కడ వరకు చూసుంటారు కాబట్టి ప్రీవియస్గా బులిష్గా ప్రైస్ మూవ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా టాప్ సైడ్ మూవ్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ పాయింట్లో మీకు లైట్ గ్రీన్ కలర్ బార్స్ కింద ఫామ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఓకే, ప్రీవియస్గా ఉన్న బులిష్ ట్రెండ్ ప్రెసెంట్ వీక్ అయిందేమో అని ఒక ఇండికేషన్ మనకు అవి ఇస్తున్నాయి. అలాంటి సందర్భంలో అప్పటి వరకు ఫామ్ చేసిన హై నుంచి కొన్ని పాయింట్స్ అబోలో ఒక హారిజాంటల్ ట్రెండ్ లైన్ అలా డ్రా చేసి ఉంచి ఎప్పుడైతే ఈ హారిజాంటల్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వస్తుందో దెన్ అప్పుడు మాత్రమే మనం ప్రైస్ రిలేటెడ్గా బులిష్ యాక్టివిటీ, మనకున్న వ్యూ పరంగా బులిష్ యాక్టివిటీ తీసుకుంటాం, లేదంటే తీసుకోం. ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి. మీరు చూసిన పాయింట్ ఆఫ్ టైంకి ఇలా గ్రీన్ బార్స్ కాకుండా ఒక లైట్ బార్ ఫామ్ అయితే, సో అక్కడ వర్టికల్ లైన్ ఒక డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా ప్రైస్ ఇంతలా టాప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్గా ఈవెన్ ఇక్కడ కూడా స్ట్రాంగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫర్దర్గా అప్ సైడ్ ఆర్ బులిష్ యాక్టివిటీ తీసుకోవడానికి కింద మనకి మ్యాక్డీ సపోర్ట్ చేయట్లేదు. ప్రీవియస్గా ఉన్న ఈ హిస్టోగ్రామ్స్ ఒక సైజ్ పెరుగుతూ ఉండేది, కానీ మీరు చూస్తున్న పాయింట్ ఆఫ్ టైంకి ప్రీవియస్ హిస్టోగ్రామ్ బార్ కంటే కూడా ప్రజెంట్ హిస్టోగ్రామ్ బార్ చిన్నదిగా ఉంది. ఆ టైంలో రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి అగైన్ గ్రీన్ క్యాండిల్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో అలాంటి సందర్భంలో నేను పర్టికులర్గా చేసేది ఈ రీసెంట్గా ఉన్న హై. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనకు హై ఈ పాయింట్స్లో ఫామ్ చేసింది. సో ఫర్దర్గా మనం బులిష్ యాక్టివిటీ తీసుకోవాలనుకుంటే ఈ రీసెంట్గా ఉన్న హైని ఇక్కడ బ్రేక్ చేసింది కదా ప్రైస్, అలా ఇక్కడ కూడా ఇంకొకసారి బ్రేక్ చేసి టాప్ సైడ్ వెళ్ళి సస్టైన్ అయితే దెన్ నేను అప్పుడు ఈ హిస్టోగ్రామ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బేస్డ్ ఆన్ ప్రైజే నేను యాక్టివిటీని తీసుకుంటాను. బట్ హిస్టోగ్రామ్ ఒకవేళ నాకు వీక్ అవుతుంది, ప్రెసెంట్ ఉన్న మొమెంటం వీక్ అవుతుంది అన్నప్పుడు ఈ రీసెంట్గా ఉన్న ప్రైస్ని నేను ఒక లెవెల్గా తీసుకొని ఆ లెవెల్ అబోవ్ వస్తుంటే బై అండ్ అలాగే డౌన్ సైడ్ వస్తున్నప్పుడు కూడా ఎగ్జాంపుల్ గమనిద్దాం. మీరు ఇక్కడెక్కడ సెల్లింగ్ యాక్టివిటీ మీ ప్రైస్ యాక్షన్ చెప్తున్న దాని ప్రకారం ఏదర్ అది సపోర్ట్ బ్రేక్ చేస్తున్నా, ఏదైనా ప్యాటర్న్ బ్రేక్ చేస్తున్నా, ఆర్ సింపుల్గా క్యాండిల్ స్టిక్స్లో స్ట్రెంత్ ఉందని మీరు సెల్ ఇండికేషన్ తీసుకుంటున్నా, దాన్ని ఇక్కడ మ్యాక్డీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మ్యాక్డీ రిలేటెడ్గా ఉండే బార్స్, డౌన్ సైడ్ మూవ్ అవుతున్న రెడ్ బార్స్ ఒక సైజ్ అంతకుముందు డౌన్ సైడ్ పెరుగుతూ ఉంది, కానీ ఇప్పుడు తగ్గుతూ అది కూడా కలర్ మనకి లైట్ కలర్ ఫామ్ అయింది. సో అలాంటి సందర్భంలో ఈ రీసెంట్గా ఉన్న లో, ఈ స్వింగ్లో ఉన్న ఈ లోని మనం మార్క్ చేసుకొని ఈ లెవెల్ని బ్రేక్ చేస్తేనే, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తేనే ఫర్దర్గా మనం సెల్లింగ్ కన్ఫర్మేషన్ తీసుకుంటాం అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ప్రైస్లో స్ట్రెంత్ ఉంటే ఇక్కడ నుంచి అగైన్ ప్రైస్ ఇలా అప్ సైడ్ మూవ్ అవుతుందో ఆర్ ఫర్దర్గా బేరిష్ సెంటిమెంట్ ఉంటున్నా ప్రైస్లో ఇలా డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం తీసుకుంటుంటే బెటర్ రిస్క్ రివార్డ్ ఉంటుంది. సో నేను పర్సనలీ ఇండికేటర్ని యూజ్ చేసే విధానం అయితే ఇది. ఇక్కడ మనకి ఇండికేషన్ దొరికింది, మనం సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం, మనకున్న రిస్క్ రివార్డ్ని బట్టి మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని పెట్టుండొచ్చు. అది ఏటీఆర్ బేస్డ్గా కానీ ఆ రీసెంట్ స్వింగ్ లోస్ని బట్టి కానీ మనం టార్గెట్ అండ్ స్టాప్ లాస్ని తీసుకొని ఉంటాం. బట్ ఇక్కడ గమనించండి, ఇలా వచ్చిన తర్వాత అగైన్ మనకి సిరీస్ ఆఫ్ రెడ్ బార్స్ ఫామ్ అయ్యాక అగైన్ మీరు ఇక్కడెక్కడ ట్రేడ్ తీసుకోలేదు, బట్ మీరు చూస్తున్న పాయింట్లో ఇలా రెడ్ బార్స్ కాకుండా ఒక దగ్గర లైట్ రెడ్ బార్ ఫామ్ అయింది. సో అక్కడ మనం ఒక లోని మనం ఫామ్ చేసుకొని ఆ లో బ్రేక్ అయితేనే మనం సెల్లింగ్ యాక్టివిటీ తీసుకుందామని మనం వెయిట్ చేస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఆ లో కూడా బ్రేక్ అయింది. మీరు గమనిస్తే వెంటనే మళ్ళీ మనకి అప్ సైడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి నియర్ టు 17,100 దగ్గర నుంచి 17,600 వరకు కూడా నెక్స్ట్ కమింగ్ క్యాండిల్స్లో ప్రైస్ ర్యాలీ అయింది. ఇది మనం ఫేక్ అయ్యే ట్రేడ్. మ్యాక్డీ చెప్తున్నదైతే ప్రెసెంట్ ఉన్న సెల్లింగ్ ప్రెషర్ వీక్ అయింది, అప్ సైడ్ ప్రైస్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉందని, ఈవెన్ ప్రైస్ కూడా అలానే మూవ్ అయింది కూడా. బట్ పర్సనలీ నేను ట్రేడ్ చేసే విధానంలో అయితే మ్యాక్డీ కాదు ప్రైస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అలా చూసినప్పుడు ప్రీవియస్గా ఉన్న లో కంటే ఇలా లైట్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ప్రైస్ అగైన్ ఆ లోని బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నేను ట్రేడ్ తీసుకునేవాడిని. అగైన్ ఆ లెవెల్ అబోవ్ వచ్చేసాక ప్రీవియస్ లో కంటే ప్రైస్ అబోవ్ రావడానికి ప్రయత్నించి అబోవ్ వచ్చి క్లోజ్ అయ్యాక ఇక్కడ నేను స్టాప్ లాస్తో ఎగ్జిట్ అయ్యేవాడిని. ఇక్కడ ఇండికేషన్ వస్తుంది కదా మనకి ప్రీవియస్గా ఉన్న బెరిష్ సెంటిమెంట్ వీక్ అవుతుందని ఇండికేషన్ వస్తుంది కదా, అంటే నేను యాక్ట్ చేసేది ప్రైస్ బేస్డ్గా. సో ఒక స్టాప్ లాస్ ట్రేడ్ని కూడా చెప్పాలని ఇది కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. సో ఇది ఎంటైర్ మ్యాక్డీలో నేను హిస్టోగ్రామ్ని యూజ్ చేసే విధానం. ఇప్పుడు మనం డైవర్జెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎంటైర్ ఈ వీడియోలో ఇదే ఇంపార్టెంట్ పార్ట్. డైవర్జెన్స్ని మనం ఎలా చూడాలి, అసలు ఫస్ట్ డైవర్జెన్స్ అంటే ఏంటి, అందులో ఉన్న టైప్స్ అండ్ ఆ డైవర్జెన్స్ని మనం చార్ట్ పైన ఎలా అబ్జర్వ్ చేయాలి అండ్ దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి. ఇది కరెక్ట్గా మనం స్పాట్ చేయగలిగితే మంచి రిస్క్ రివార్డ్ని ఇచ్చే ట్రేడ్స్ ఇవి. ఫస్ట్ డైవర్జెన్స్ అంటే ఏంటో గమనిద్దాం. డైవర్జెన్స్ అంటే యూజువల్గా మనకి ప్రైస్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, ఆ ప్రైస్ని బేస్ చేసుకున్న వర్క్ అవుతున్న ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజ్ కానీ, ఆ మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకుని వర్క్ అవుతున్న ఇండికేటర్ మ్యాక్డీ కానీ ఆ ప్రైస్ వెళ్తున్న డైరెక్షన్లోనే మూవ్ అవ్వాలి. కొంచెం ల్యాగ్తో, బికాస్ ఇవి లాగింగ్ ఇండికేటర్స్ కాబట్టి అదే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రైస్ ఓ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది, ఇండికేటర్ ఇంకొక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. ప్రైస్ ఓ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది,
ఇండికేటర్ అనదర్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. లైక్ ప్రైస్ పెరుగుతూ ఉంటే ఇండికేటర్ పడుతూ ఉంటుంది, ప్రైస్ పడుతూ ఉంటే ఇండికేటర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ డైవర్జెన్స్లో కూడా 2 టైప్ ఆఫ్ డైవర్జెన్సెస్ ఉంటాయి. ఈజీగా మనం రికగ్నైజ్ చేయగలిగే డైవర్జెన్సెస్ రెగ్యులర్ డైవర్జెన్స్, ఇంకొకటి కొంచెం కాంప్లికేటెడే బికాస్ అది మనం అలా అర్థం చేసుకోవాలి అని తెలుసుకోవడానికి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది, కొంచెం ఫోకస్ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. అది హిడెన్ డైవర్జెన్స్. ఒక స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి, ఏదో ఒక పాయింట్లో అది అప్ ట్రెండ్కి వెళ్ళాలి కదా. సో అలా అప్ ట్రెండ్కి వెళ్లే ముందు ప్రైస్ ఏమో డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది, కానీ ఇండికేటెడ్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఉండదు. ఏదర్ న్యూట్రల్గా అలా ఒక రేంజ్లో ఉంటుంది, లేదంటే అప్ సైడ్కి వస్తూ ఉంటుంది. నేను వీటన్నిటికీ మీకు ఎగ్జాంపుల్స్ని చూపిస్తాను. బట్ టేక్ ఇట్ యాజ్ లైక్ థియరీ. నెక్స్ట్ మనం ప్రాక్టికల్గా కూడా గమనిద్దాం. సో ప్రైస్ డౌన్ సైడ్ ఫాలో అవుతూ ఇండికేటెడ్ డౌన్ సైడ్ ఫాలో అవ్వకుండా న్యూట్రల్గా అలా ఉంటున్నా ఆ అప్ సైడ్కి వస్తున్నా మనకి ఏ ఇండికేషన్ అంటే ఈ డౌన్ ట్రెండ్ ఇక్కడ ఎండ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో కేవలం పాసిబిలిటీ అనే మెన్షన్ చేస్తున్నాను, ఖచ్చితంగా జరుగుతుందని కాదు. ఒకవేళ ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ డైవర్జెన్స్ ఫామ్ అయింది అనుకోండి, మీన్స్ ప్రైస్తో మ్యాచ్ అవ్వకుండా ఇండికేటర్ మూవ్ అవుతుంది అనుకోండి, దెన్ మనకి ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి స్కోప్ లేదు, అగైన్ ఇది అప్ ట్రెండ్ అవ్వడానికి స్కోప్ ఉందని చెప్పే బులిష్ ఇండికేషన్. కాబట్టి డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యే డైవర్జెన్స్ బులిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ అని పిలుస్తాం. అలాగే ఒకవేళ స్టాక్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు స్టాక్ మూవ్మెంట్కి రిలేట్ కాకుండా ఒక డైవర్జెన్స్ ఫామ్ అయింది అనుకోండి, దాన్ని అప్ ట్రెండ్ ఇక్కడ ఎండ్ అవడానికి స్కోప్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉండడానికి స్కోప్ ఉందని చెప్పే ఇండికేషన్ ఇక్కడ ఫామ్ అవుతున్న డైవర్జెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి బేరిష్ డైవర్జెన్స్ అని పిలుస్తూ ఉంటాం. డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఎండ్ అయ్యి ఫర్దర్గా అప్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పేది బులిష్ డైవర్జెన్స్. అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ ఎండ్ అయ్యి ఫర్దర్గా డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పేది బేరిష్ డైవర్జెన్స్. ఈ మ్యాక్డీ కాన్సెప్ట్ వరకు మనం రెగ్యులర్ డైవర్జెన్స్ మీదే ఫోకస్ చేద్దాం. ప్రెసెంట్ అయితే రెగ్యులర్ డైవర్జెన్స్ని గమనిద్దాం, హిడెన్ డైవర్జెన్స్ని కొంచెం పక్కనుంచుదాం. రెగ్యులర్ డైవర్జెన్స్ వల్ల ఎలా అయితే మనకి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్గా మారబోతుందని ఒక ఇండికేషన్ ఒక దగ్గర ఫామ్ అవుతూ ఉంటుందో, అలాగే డౌన్ ట్రెండ్ ఎలాగైతే అప్ ట్రెండ్గా మారబోతుందని ఒక ఇండికేషన్ ఒక దగ్గర ఫామ్ అవుతూ ఉంటుందో డైవర్జెన్స్ ద్వారా మనం చూస్తున్న ఇండికేటర్కి, హిడెన్ డైవర్జెన్స్లో ఇలా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక డైవర్జెన్స్ ఫామ్ అవుతుంది. దీంతో మనకి అప్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవ్వడానికి స్కోప్ ఉందని, ట్రెండ్ కంటిన్యూషన్ రిలేటెడ్గా డైవర్జెన్స్ అనమాట ఇది. అలాగే డౌన్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యే హిడెన్ డైవర్జెన్స్ మీన్స్ డౌన్ ట్రెండ్లో మనకు ఒక హిడెన్ డైవర్జెన్స్ కనిపించిందంటే ఫర్దర్గా కూడా ఇంకా డౌన్ ట్రెండ్ ఉంది, స్కోప్ ఉంది, మీన్స్ ఇప్పుడు కూడా మనం ఇంకా డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చని ఒక ఇండికేషన్ ఈ హిడెన్ డైవర్జెన్స్ ద్వారా వస్తూ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ట్రెండ్ రివర్సల్ని ఇండికేట్ చేసే రెగ్యులర్ డైవర్జెన్స్ బులిష్ అండ్ బేరిష్ల ఎగ్జాంపుల్స్ని చూస్తూ వాటిని ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది గమనిద్దాం. ఓకే, ఇప్పుడు డైవర్జెన్స్ గురించి మాట్లాడుకుందాం. రెగ్యులర్ డైవర్జెన్స్ ఉంటుంది, హిడెన్ డైవర్జెన్స్ ఉంటుంది, కానీ ప్రజెంట్ ఈ వీడియో పాయింట్కి రెగ్యులర్ డైవర్జెన్స్ని మనం ఫోకస్ చేద్దాం. రెగ్యులర్ డైవర్జెన్స్లో కూడా బేరిష్ రెగ్యులర్ డైవర్జెన్స్, బులిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ ఉంటుంది. ఇమేజ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో అలా అప్ ట్రెండ్లో ఫామ్ అవుతున్న బేరిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ని మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. బేరిష్ రెగ్యులర్ డైవర్జెన్స్లో ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంటే ఇండికేటర్ మాత్రం న్యూట్రల్గా ఉంటుంది అనుకుంటున్నాం. అలాగే బులిష్ రెగ్యులర్ డైవర్జెన్స్లో ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే ఇండికేటర్ న్యూట్రల్గా ఉంటుంది అనుకుంటున్నాం కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండికేటర్ న్యూట్రల్గా ఉండదు, మీన్స్ ఎక్కడుందో అక్కడే ఉండదు. కొన్ని సందర్భాల్లో పైన ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కొంచెం కింద ఉంటుంది. సో అది మనం ఐస్తో చూసి ఎగ్జాక్ట్గా న్యూట్రల్గా ఉంది అని డిఫైన్ చేయడం కూడా కష్టం. కాబట్టి ఈ 2 అబ్జర్వేషన్స్ని ఎక్కువగా ఫోకస్ చేయొద్దు. ఒకవేళ మీకు కనిపిస్తుంటే ఓకే, ఈ రెస్ట్ ఆఫ్ ద వాటిల్ని మనం ఈజీగా మన ఐస్తో ఐడెంటిఫై చేయొచ్చు. సో వీటిల్ని మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఇక్కడ టాటా మోటార్స్ చార్ట్ని ఓపెన్ చేశాను అండ్ టైం ఫ్రేమ్ని గమనిస్తే 15 మినిట్. ఇక్కడ నుంచి మీకు కనిపించే మోస్ట్ ఆఫ్ ద డైవర్జెన్సెస్ అన్ని కూడా, ఆల్మోస్ట్ అన్ని డైవర్జెన్సెస్ అన్ని కూడా 15 మినిట్ టైం ఫ్రేమే. సో ఇక్కడున్న పాయింట్కి అగైన్ ప్రైస్ ఇక్కడ రీచ్ అయింది. సో విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ ఇక్కడికి ప్రైస్లో మనకి చేంజ్ రాలేదు, కానీ మీరు ఇక్కడ గమనిస్తే డౌన్ సైడ్ ఇక్కడ నుంచి మీకు ఇండికేటర్ డౌన్ సైడ్ స్లైడ్ అయింది. ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఇండికేటర్ స్లైడ్ అయింది. ప్రైస్ న్యూట్రల్గా ఉంటూ ఇండికేటర్ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇది బేరిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ కిందకు వస్తుంది. కాబట్టి అండ్ ఇంకొకటి నేను మీకు ఏమని చెప్పాను, బేరిష్ రెగ్యులర్ డైవర్జెన్సెస్ మనకు అప్ ట్రెండ్లోనే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ గమనిస్తే ప్రీవియస్గా మనకి కంటిన్యూస్గా స్టాక్ అప్ సైడ్కి మూవ్ అవుతూనే వచ్చింది. సో ఇలా అప్ సైడ్కి ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర బుల్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ని కోల్పోతున్నారని తెలియడానికి మనకి బేరిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ బేరిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ 2 ఫామ్ అయిన తర్వాత ప్రైస్ మనకు ఆల్మోస్ట్ ఈ పాయింట్ నుంచి కూడా ఈ లెవెల్ వరకు ఫామ్ అయింది. మీన్స్ ఆల్మోస్ట్ 497 నుంచి 476 వరకు కూడా ప్రైస్లో ఫాల్ కనిపించింది. ఓకే, ఈ పాయింట్లో మీరు చూస్తున్నారు. మరి ఇక్కడ ఎలా ట్రేడ్ తీసుకోవాలి?
దీని రిలేటెడ్గా మనం 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని గమనించవచ్చు. ఒకటి, మీకు బేరిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ వచ్చాక విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ యాక్షన్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఇండికేటర్ సహాయంతో మనం ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లైక్ ఇక్కడ మీరు గమనిస్తున్నారు, ఇక్కడ ఒక రేంజ్లా ఫామ్ అయింది కదా. సో అక్కడ రేంజ్లా ఫామ్ అయినప్పుడు అక్కడ ఒక హారిజంటల్ లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్కి ఇచ్చాక మీరు సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఆర్ ఇన్ ద సింపుల్ మేనర్ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని చార్ట్ పైన అప్లై చేసి, ఫర్దర్గా ఉండే అన్ని ఎగ్జాంపుల్స్కి నేను 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని చెప్తాను. బికాస్ అది ఎవరైనా సరే ఈజీగా చార్ట్ పైన అప్లై చేసి ట్రేడ్ తీసుకోగలరు. కాబట్టి ఇలా బేరిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ కనిపించిన తర్వాత ఎప్పుడైతే ప్రైస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో వచ్చి క్లోజ్ అవుతుందో అక్కడ మనం సెల్ ఎంట్రీని తీసుకుంటాం. స్టాప్ లాస్ రీసెంట్గా ఉంటున్న హై అబౌవ్ క్యాండిల్ వచ్చి క్లోజ్ అవుతున్నా, ఆర్ నేను మీకు ప్రీవియస్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏటీఆర్ యావరేజ్ ట్రూ రేంజ్. సో నేను ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకుంటున్నాను కాబట్టి అక్కడ ఏటీఆర్ని గమనిస్తే 1.81 ఉంది. సో రీసెంట్ హై ఆపై అబౌవ్ 1.81 డిఫరెన్స్తో ఇక్కడ మనం స్టాప్ లాస్ ఉంచుతాం. సో ఫర్దర్గా వస్తున్న ఎగ్జాంపుల్స్ అన్నింటిలో కూడా ఇలా స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం అనేది నేను మెన్షన్ చేయను, బట్ గుర్తుంచుకోండి రీసెంట్ హైస్ ఆర్ రీసెంట్ లోస్ ఎగ్జాక్ట్గా అక్కడైనా పెట్టచ్చు, లేదా అక్కడి నుంచి ఇంకొంచెం ఏటీఆర్ గ్యాప్తో కూడా మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ టార్గెట్ మీరు ఏటీఆర్ని బేస్ చేసుకొని తీసుకుంటే ఇక్కడ ఎక్కడైనా టార్గెట్ వస్తుంది. ఆ పర్టికులర్ ఇంట్రాడేలోనే మీరు కావాలనుకుంటే 1:2 ఆర్ 1:3 మీకు అచీవ్ అవుతుంటే అక్కడ క్లోజ్ చేయొచ్చు. లేదంటే ఆ సెట్ స్టిల్ రివార్డ్ని ప్లే చేస్తుంది అనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ కూడా అది మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ గమనిస్తే ప్రైస్ ఏమో కాన్స్టెంట్గా అప్ సైడ్ మనకి మూవ్ అవుతుంది, అప్ ట్రెండ్లో ప్రైస్ మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రైస్తో పాటు ఉన్న ఇండికేటర్ ఒక యాక్టివిటీని గమనిస్తే ప్రైస్ ఇలా మూవ్ అయినప్పుడు మ్యాక్డీ కూడా మూవ్ అయింది, కానీ తర్వాత అగైన్ ప్రైస్ ఈ పాయింట్కి అగైన్ ప్రైస్ వస్తున్నా సరే ఈసారి కాన్స్టెంట్గా మ్యాక్డీలో డ్రాప్ అయితే కనిపిస్తుంది. సో ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడు కింద మ్యాక్డీ ఉన్న లెవెల్కి, అగైన్ ప్రైస్ ఈ లెవెల్కి వచ్చాక మ్యాక్డీ ఉన్న లెవెల్కి మీరు డిఫరెన్స్ని క్లియర్గా గమనించవచ్చు. ప్రైస్ ఆల్మోస్ట్ ఒకే దగ్గర ఉంటున్నా మ్యాక్డీ ఫాలో అవుతూ ఉండడం, ఇది కూడా మనకు ఒక అప్ ట్రెండ్లోనే ఫామ్ అయింది. కాన్స్టెంట్గా ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతున్న దగ్గరే ఫామ్ అయింది. ఇది వచ్చిన తర్వాత ప్రైస్ ఈ 9-డే ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ బిలో వచ్చిన తర్వాత మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏదైనా ఇక్కడ కానీ ఈవెన్ ఇక్కడి నుంచి కూడా మనకి ఇలా ఇండికేటర్ డౌన్ అవుతుంది కాబట్టి మేబీ మీరు ఈ పాయింట్లో చూస్తున్నా ఇక్కడ కూడా మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసుంటాం. మన స్టాప్ లాస్ రీసెంట్గా ఉన్న హైకి ఏటీఆర్ ఎంత ఉందో చూస్తే కింద మీకు ఏటీఆర్ 1.9 దగ్గరగా ఉంది. సో 526.9కి ఇంకొక 1.9 మీన్స్ ఇంకొక 2 పాయింట్స్ నియర్ టు 528.9 దగ్గరగా మన స్టాప్ లాస్ నుంచి టార్గెట్. ఒకవేళ మీరు 18th జనవరిని చూస్తుంటే చాలా ఎక్కువగా ఫాలో అయింది కాబట్టి మీకు టార్గెట్ ఎక్కువగానే అచీవ్ అయ్యేది. బట్ ఇక్కడ మీరు ఒకవేళ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఆల్మోస్ట్ 524 దగ్గర మీరు ట్రేడ్ తీసుకునే వాళ్ళు 519 దగ్గరగానే వెళ్ళింది. ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ పెద్దగా వర్క్ అవ్వలేదు. ఏదైనా మనకి స్మాల్ ప్రాఫిట్ ఆర్ లాస్లో ఇక్కడ ఎగ్జిట్ అయినా నెక్స్ట్ డే మనకు ఒకవేళ ఆపర్చునిటీ దొరుకుతుంటే ప్రీవియస్గా కూడా ఈ డైవర్జెన్స్ ఇలా ఉంది కాబట్టి ఇంకొకసారి ట్రేడ్ తీసుకోవడానికి కూడా సెటప్ వ్యాలిడ్గానే ఉంది కాబట్టి అనదర్ ట్రేడ్ ఇంకొక ట్రేడింగ్ సెషన్ రోజు మనం ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు. సో 2 ఎగ్జాంపుల్స్ బేరిష్ డైవర్జెన్స్ సెకండ్ సెటప్ రిలేటెడ్గా చూసాం. ఇప్పుడు బేరిష్ డైవర్జెన్స్లో థర్డ్ వేరియేషన్ అయినా సెటప్ రిలేటెడ్గా ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇందులో ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ దాని కంప్లీట్ ఆపోజిట్గా ఇండికేటర్ కూడా డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ గమనించండి, ఈ పాయింట్లో మనకి ప్రైస్ ఇక్కడున్న ప్రైస్ ఫర్దర్గా కొంచెం డౌన్ అయ్యి అగైన్ ప్రైస్ ర్యాలీ అవుతూ ప్రీవియస్గా ఉన్న పాయింట్ కంటే కూడా ప్రైస్ హయ్యర్ పాయింట్కి అయితే రీచ్ అయింది. ఆ సేమ్ టైంలో మీరు ఇండికేటర్ని గమనిస్తే డౌన్ సైడ్ మనకి ఫాల్ అయింది. సో ప్రైస్ ఏమో ఉన్న పాయింట్ నుంచి రైజ్ అవుతున్నా ఇండికేటర్ ఫాల్ అవుతుంది కాబట్టి ఫర్దర్గా మనకి ప్రైస్ రిలేటెడ్గా సెల్లింగ్ ప్రెషర్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇది మనకి బేరిష్ డైవర్జెన్స్ 3. ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది, ఇండికేటర్ ఏమో డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ప్రైస్ ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో వచ్చినప్పుడు మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఒకవేళ మనం ఇక్కడ ఈ పాయింట్లో సెల్ తీసుకుంటే 7,863 దగ్గర స్టాప్ లాస్ ఈ హై దగ్గర ఉంచిన నియర్ టు 7,715 వరకు ప్రైస్లో ఫాల్ కనిపించింది. అనదర్ డే మనకి గ్యాప్ అప్ అయింది, అగైన్ గ్యాప్ డౌన్ అయింది అండ్ సివియర్గా కూడా ఫాల్ అయింది. బట్ ఆ పర్టికులర్ ఇంట్రాడే సెషన్లో మనకి నియర్ టు ఒక 100 పాయింట్ దగ్గరగా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ 140 పాయింట్స్ దగ్గరగా టార్గెట్ అయితే వచ్చింది. ఏమంత సూపర్ రిస్క్ రివార్డ్ ఏం కనిపించలేదు, బట్ ఫర్దర్ డేస్లో మనకి స్టాక్ ప్రైస్లో అయితే ఫాల్ కనిపించింది. ఇక్కడ ఈ లాజిక్ సింపుల్, ప్రీవియస్గా ఉన్న అప్ ట్రెండ్ కంటిన్యూస్గా మనకు ఉన్న అప్ ట్రెండ్ ఎక్కడ వీక్ అవుతుంది, ఎక్కడ ఫర్దర్గా ట్రెండ్ రివర్సల్ రావడానికి ఛాన్స్ ఉంది ఇలా అని తెలియడానికి ఇలా మనకి బేరిష్ డైవర్జెన్సెస్ హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇవి అప్ ట్రెండ్లో ఫామ్ అవుతాయి. అప్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు 9-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో మనకి ప్రైస్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. స్టాప్ లాస్ రీసెంట్గా ఉన్న హై అబౌవ్. సో ఒకవేళ ఏదైనా ఒక ట్రేడ్లో మీకు అంత రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా లేదు, చాలా ఎక్కువ స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తుంది అనుకుంటే ఆ ట్రేడ్స్ని అవాయిడ్ చేయండి. సో ఇలాంటి ట్రేడ్ సెటప్స్లో స్టాప్ లాస్ మినిమంగా ఉంటుంది,
బట్ టార్గెట్ డిపెండింగ్ అపాన్ అవర్ ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తాం కదా టార్గెట్ని, దాన్ని బట్టి మన టార్గెట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. నేను ప్రీవియస్గా ఎక్కడైనా 9-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ఏ టైం ఫ్రేమ్లో ఉంటున్నా నాకు 9-day అనడం అలవాటు అయిపోతుంది. టైం ఫ్రేమ్ ఏదుందో ఆ ఎక్స్పోనెన్షియల్ అది 15 మినిట్లో చూస్తున్నాం కాబట్టి ఆ 15 మినిట్లో అప్లై చేసిన 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇందులో బులిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ ఫస్ట్ ఫేజ్ని గమనిద్దాం. ప్రైస్ ఏమో డౌన్ సైడ్ ఇలా ఫాలో అవుతుంది, కానీ ఇండికేటర్ డౌన్ సైడ్కి వెళ్ళట్లేదు, న్యూట్రల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ పాయింట్లో గమనించండి, ఈ పాయింట్లో ఉన్న ఇండికేటర్ పాయింట్ ఇక్కడ ఉంటే, ఈ పాయింట్లో ఉంటే అగైన్ ప్రైస్ ఇంతలా ఇక్కడి నుంచి ఇలా ఫాలో అయిన తర్వాత కూడా ఇండికేటర్ అదే రేంజ్లో ఉంది. సో ఇది బులిష్ డైవర్జెన్స్ ఫస్ట్ కేస్. ప్రైస్ ఫాలో అవుతుంటుంది బట్ ఇండికేటర్ అక్కడే ఉంటుంది. సో ఈ కేసులో కూడా ఇందాక మాట్లాడుకున్నట్టే ప్రైస్ ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బిలో ఉంటుందో, ఈవెన్ ఈ గ్రీన్ క్యాండిల్స్ దగ్గర కూడా మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయం. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చాక బై ట్రేడ్ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఈ రీసెంట్గా ఫామ్ చేసిన లో, ఒకవేళ అది మరీ దూరంగా ఉంది, స్టాప్ లాస్ మరీ పెద్దదిగా ఉంది అనుకున్నప్పుడు కావాలంటే ఆ ట్రేడ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ప్రైస్ ఆ డే హైలో క్లోజ్ అయింది, 565 దగ్గర వరకు క్లోజ్ అయింది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెగిటివ్ డైరెక్షన్ మీన్స్ డౌన్ ట్రెండ్, అది ఎక్కడ ఎండ్ అయ్యి ఫర్దర్గా బులిష్ ట్రెండ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఈ బులిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. అందులో ఫస్ట్ కేసు ఇది. ఇప్పుడు సెకండ్ కేసుని గమనిద్దాం. ఈ సెకండ్ కేసులో ఏంటి, ప్రైస్ ఏమో ఒకే దగ్గర ఉంటుంది, ఇండికేటర్ ఏమో టాప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఇక్కడున్న లెవెల్స్కి అగైన్ ఈ పాయింట్లో వచ్చినా, ఇక్కడేమో ఇండికేటర్ ఈ లెవెల్లో ఉంది, అగైన్ ప్రైస్ ఆ లెవెల్స్కే ప్రీవియస్గా వచ్చిన లెవెల్స్కి వచ్చినా ఈ లోపు ఇండికేటర్ ఏమో అప్ సైడ్ ఇలా మూవ్ అవుతూ వెళ్ళింది. సో ప్రైస్ ఒక రేంజ్ బౌండ్లో వచ్చిన పాయింట్కి అగైన్ వచ్చినప్పుడు ఇండికేటర్ కూడా ఈవెన్ ఇదే రేంజ్లో మెయింటైన్ అయి ఉండాలి, కానీ అలా కనిపించలేదు. ఇండికేటర్ అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఇదేమో డౌన్ ట్రెండ్ ఫామ్ అయిందేమో బులిష్ డైవర్జెన్స్ 2 మీన్స్ సెకండ్ కండిషన్. సో ఇలాంటి కేసులో ఎప్పుడైతే ప్రైస్, మీరు ఇది చూస్తున్న ఏ పాయింట్లో చూస్తున్నా, ఎప్పుడైతే ప్రైస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చి క్లోజ్ అవుతుందో, ఈ పాయింట్స్లో క్లోజ్ అయింది, క్లోజ్ అవుతుందో ట్రేడ్ని తీసుకుంటారు. ఇక్కడ మంచి రిస్క్ రివార్డ్ ఉంది, గమనించండి. ఇక్కడ మంచి రిస్క్ రివార్డ్ ఉంది. ఇక్కడ మీరు స్టాప్ లాస్ ఆర్ అక్కడ ఉన్న ఏటీఆర్ని గమనించుకొని ఈ పాయింట్లో ట్రేడ్ తీసుకుంటారు కాబట్టి అక్కడ ఏటీఆర్ ఆల్మోస్ట్ 7 పాయింట్స్ దగ్గరగా ఉంది. రీసెంట్ లో నుంచి ఒక 7 పాయింట్స్ దగ్గరగా డౌన్ సైడ్ స్టాప్ లాస్. సో ఇదేంటిది, బులిష్ డైవర్జెన్స్ 2. సో ఇప్పుడు ఫైనల్ డైవర్జెన్స్ అయిన బులిష్ డైవర్జెన్స్ 3ని మాట్లాడుకుందాం. ప్రైస్ ఏమో డౌన్ ట్రెండే, కానీ ఈసారి ఇండికేటర్ ఏమో అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ని గమనించండి. ప్రైస్ కాన్స్టెంట్గా ఇలా డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతున్న పాయింట్ నుంచి కూడా మ్యాక్డీ కూడా కాన్స్టెంట్గా డౌన్ సైడ్కి ఇలా మూవ్ అవుతూనే ఉంది. కానీ ఒక పాయింట్ దగ్గర నుంచి ప్రైస్ డౌన్ సైడ్ ఇలా మూవ్ అవుతున్నా మ్యాక్డీ మాత్రం అప్ సైడ్ ఇలా మూవ్ అవుతుంది. ఇలా మీకు మూవ్ ఉందనుకున్న తర్వాత ఎట్ ఎనీ పాయింట్, మీరు చూస్తున్న పాయింట్ దగ్గర నుంచి ప్రైస్ ఎప్పుడైతే 9-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వస్తుందో, ఇక్కడ మనం బై ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసి స్టాప్ లాస్ ఈ రీసెంట్గా ఉన్న లోని ప్లేస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్ బిట్వీన్ ఈ పాయింట్స్లోనే చూసి, ఇక్కడ కూడా ఇలానే జరుగుతుంది కదా, బులిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ 3 ఉంది కదా, ప్రైస్ ఏమో డౌన్ సైడ్ ఉంది, ఇండికేటర్ ఏమో అప్ సైడ్ ఉంది అనుకొని మీరు ఒకవేళ ఈ పాయింట్స్లో కూడా ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఇదొక స్టాప్ లాస్ ట్రేడ్ అయ్యేది. స్టాప్ లాస్ ట్రేడ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బికాస్ ప్రతిదీ మనం ఫ్యాన్సీగా అన్నీ జరిగిపోతాయి అనుకుంటే అది మార్కెట్లో ఎప్పటికీ పాసిబుల్ కాదు. కొన్నిసార్లు మనం అనుకున్న దానికి ఆపోజిట్గా కూడా మార్కెట్ ఉంటుంది. అలాంటి సందర్భంలో జస్ట్ మన స్టాప్ లాస్ని మనం రెస్పెక్ట్ చేసి ఆ ట్రేడ్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఒకవేళ మనం ఈ పాయింట్స్లో ట్రేడ్స్ని చూసుంటే, ఇదంతటినీ కూడా బులిష్ రెగ్యులర్ డైవర్జెన్స్ 3 అనుకొని ఈ పాయింట్స్లో మీరు ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటే దాని ప్రైస్లో కాన్స్టెంట్గా ఒకవేళ స్వింగ్ ట్రేడ్కి ఇది కంటిన్యూ చేస్తున్న ప్రైస్ అప్ సైడ్ మూవ్ అవుతూ వెళ్ళింది. ఇక్కడ మన ఇంటెన్షన్ బై ఆర్ సెల్ కాదు. రీసెంట్గా మీకు ఏదైతే డౌన్ సైడ్ ప్రైస్ మూవ్ వస్తూ ఉంటుందో అది బులిష్ డైవర్జెన్స్ కనిపించినప్పుడు రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్న ఒక ఇండికేషన్ ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. కండిషన్స్ని బట్టి మనం ట్రేడ్ చేస్తాం. ఏదర్ ప్రైస్ యాక్షన్ సెటప్ ఉంటున్నా 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటున్నాను, లేకపోతే మీరు 9 and 21 రెండింటిని చార్ట్ పై అప్లై చేసి అది క్రాస్ ఓవర్ వస్తున్నప్పుడు చేసినా పర్లేదు, లేకపోతే సిపిఆర్ని పెట్టుకొని ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ అబోనో లేకపోతే ప్రీవియస్ డే హై అబోవ్ వచ్చి మీరు ట్రేడ్ని తీసుకుంటున్నా పర్లేదు. బట్ ఏదో ఒక కన్ఫర్మేషన్, జస్ట్ అలా కనిపించిందని కాకుండా ఒక కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేసి ఆ కన్ఫర్మేషన్ అబోవ్ మనం ట్రేడ్స్ని ప్లేస్ చేస్తే దగ్గరగానే మోస్ట్లీ మన స్టాప్ లాస్ ఉంటుంది. స్పెషల్లీ 9-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పెడితే మనం ఫేక్ అయ్యామనుకోండి, మనం రాంగ్ అయ్యామనుకోండి, చిన్న స్టాప్ లాసే, రైట్ అయినప్పుడు మంచి టార్గెట్ అచీవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ట్రేడ్ సెటప్స్ని మార్కెట్లో ఫైండ్ అవుట్ చేసి వ్యాలిడేట్ చేసి, మీన్స్ ఇలా డిఫరెంట్ సెటప్స్తో మనం కన్ఫర్మేషన్ తీసుకొని చేసే ట్రేడింగ్ ద్వారా బెటర్ రివార్డ్ మెయింటైన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది.
మీకు ఒక స్మాల్ ప్రాక్టీస్ వర్క్ ఉంది. అండ్ కామెంట్ సెక్షన్లో నేను ఒక పర్టికులర్ డేట్ స్టాక్ ఇచ్చి టైం ఫ్రేమ్ కూడా 15 మినిటే, 15 మినిట్లోనే చూడండి. ఆ పాయింట్లో ఫామ్ అయిన డైవర్జెన్స్ ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు కూడా ఒక ప్రాక్టీస్లా ఉంటుంది. మనం అనుకున్న దాని ప్రకారం ట్రేడ్ తీసుకొని ఉంటే స్టాప్ లాస్ హిట్ అయ్యేదా లేదా, ఎంత రివార్డ్ వచ్చింది, మనం పెడుతున్న స్టాప్ లాస్కి వచ్చిన టార్గెట్కి ఎంత రివార్డ్ ఉంది, ఇవి చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ ఒక స్మాల్ రిమైండర్, మీరు తెలిసిన వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ని డైరెక్ట్గా బ్రోకర్ వెబ్సైట్ నుంచి చేస్తూ ఉంటే డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కాకుండా మన ఛానల్ ద్వారా ఉన్న రెఫరల్ లింక్స్ ద్వారా ఓపెన్ చేస్తే అది మన ఛానల్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. వీడియో నచ్చినట్లయితే ఏదో లైక్ చేయండి, లేదు వీడియో నచ్చలేదంటే మీకు ఎందుకు నచ్చలేదన్న ఫీడ్బ్యాక్నైనా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఫర్దర్ వీడియోస్కి మనం ఇంప్రూవ్ చేద్దాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.